రారా బాబు, ఇందక్కడి నుంచి న్యూస్ పేపర్ చదవలేకపోతున్నాను. చెప్పండి. నా పేరు సురేష్, ఏజ్ 25. సారీ సార్, 35. ప్రాబ్లం ఏంటి? నైట్ టైం బయటికి రాగానే సూపర్ మ్యాన్ లాగా పైకి ఎగరాలనిపిస్తుంది సార్, స్పైడర్ మ్యాన్ లాగా ఎగరాలనిపిస్తుంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, చాలా కష్టంగా ఉంది సార్. ఓకే, ఇంట్లో నుంచి బయటికి రాగానే మీరు ఇంట్లో నుంచి కాదు సార్, మరి బార్లో నుండి. లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తున్నాను సార్, అదేదో బయటికి రాగానే ప్రపంచంలో నా అంత శక్తివంతుడు ఎవరు లేరు అనిపిస్తుంది. కొని డ్రింక్ చేయడం మానేచ్చుగా. కష్టం సార్, 15 ఏళ్ళగా తను ఒంటరిగా ఉందేమో కానీ నన్ను మాత్రం ఒంటరి చేయలేదు సార్. బార్లో నుంచి బయటకు వస్తేనే కదా ప్రాబ్లం. అవును సార్. పడిపోయేంతలా తాగేసేయి, లేచేలోపు కిక్కి దిగిపోతుంది. సార్, యు ఆర్ ఆసమ్ సార్. అందుకే సార్ మీరు సైకాలజిస్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి. నిన్న రాత్రి ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ చైతన్య, ఏజ్ 26, కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, హైట్ 5'11", వెయిట్. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఏంటి? నిన్న రాత్రి నాకు కల వచ్చింది. చూడు బాబు, కళలందరికీ వస్తాయి, ప్రాబ్లమే కాదు. నా ప్రాబ్లం కల కాదు, ఆ కల్లో వచ్చిన క్యారెక్టర్స్ నాతో లైవ్లో ట్రావెల్ అవుతున్నాయి. గుడ్ మార్నింగ్. అసలు నీకు వచ్చిన కళ ఏంటి? రారా బాబు, లేట్ అవుతుంది. పనున్నోడు కూడా ఇంత ఇరిటేట్ అవ్వడరా. సరే తీ, బండిది. అసలు ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ ఆకర్ష బ్యూటీ పార్లర్ ఎక్కడుంది? అందంగానే ఉన్నారుగా, ఇంకెందుకు పార్లర్కి? వాట్? ఐ మీన్ ఇట్లాగే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ. మళ్ళీ రావచ్చు. ఐ మీన్ వెల్కమ్ అని తెలుగులో చెప్పాను మీకు. బాయ్ బాయ్. రే, ఏంట్రా? చిన్న డౌట్. ఏంటి? నువ్వు చెప్పిన అడ్రస్ కరెక్టే కానీ అక్కడ పార్లర్ ఎక్కడుందిరా? సూపర్ మార్కెట్ ఉంది కానీ. అమ్మాయిలకి తెలీదు అని చెప్పడం కన్నా తెలిసింది చెప్పడమే మంచిదిరా. అయినా ఆ అమ్మాయి నిన్ను అడిగింది కాబట్టి సూపర్ మార్కెట్కి వెళ్ళింది. అదే నేను అడుగుంటేనా డైరెక్ట్ దుర్గా వైన్స్కి. రేయ్ పదరా. ఇక్కడికి వద్దురా. ఏ? ఇక్కడ కాఫీ చల్లగా ఉంటుంది, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. జోకా? బాగానే ఉంది కదరా. నవ్వాను కదా, పద. ఏదో ఒక సెన్సార్ ఎవరు తక్కువ. ఏంటి ఇంకా లేట్ అవుతుందా? తొందరగా రా. సూపర్ మార్కెట్. హాయ్. ఏంటండి మర్చిపోయారా? ఆ రోజు అడ్రస్ అడిగారు. అందంగా ఉన్నారని కూడా చెప్పాను. ఇవన్నీ గుర్తున్నాయి కానీ అబద్ధం చెప్పింది గుర్తులేదా?
ఎందుకు గుర్తులేదు? కావాలనే కదా చెప్పింది. ఏంటి? అవును, నిజం చెప్తే యాక్సెప్ట్ చేస్తారు, అదే అబద్ధం చెప్తే ఇలా డిస్కస్ చేస్తారు కదా. ఎక్కడీడు? ఎందుకో మిమ్మల్ని చూడగానే మనం మళ్ళీ కలుస్తామనిపించింది, అందుకే అబద్ధం చెప్పాను. మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఉండాలి కదా. స్టూపిడ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? ఈ రోజుల్లో నిజాయితీని స్టూపిడ్నెస్ అని కూడా అంటున్నారు. మీరు నా స్టూపిడ్నెస్ ఒప్పుకున్నారంటే నా నిజాయితీని ఒప్పుకున్నట్టే కదా. అట్లీస్ట్ మీ పేరన్నా చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పావు కదా నన్ను చూడంగానే మళ్ళీ కలుస్తామనిపించిందని. మళ్ళీ కలిస్తే చెప్తా. బాగా రాసిన ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం అంటే ఇదేనేమో. నీ డ్రీమ్ చాలా క్యూట్గా ఉందయ్యా. నాకు కష్టంగా ఉంది. చూపు నిజమంటుంది, ఆలోచన అబద్ధం అంటుంది. దేన్ని నమ్మాలో తెలియట్లేదు. డ్రీమ్లో కాకుండా రియల్గా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేరు. సి మిస్టర్ చైతన్య, హ్యూమన్ మైండ్ అనేది చాలా సెల్ఫిష్. తన కోరికని ఎలాగైనా నిజం చేసుకుంటుంది. దానివల్లే సైకాలజికల్ ప్రాబ్లమ్స్. ఇది కూడా అలాంటిదే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ క్యారెక్టర్స్ నిజమని నమ్మకం. అప్పుడు ప్రాబ్లం పెద్దదవుతుంది. 2 days తర్వాత మళ్ళీ రా. చేతు, కల్లో నువ్వు చాలా సరదాగా ఉన్నావు. అలా ఉండడానికే ట్రై చెయ్యి. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ రా. పార్కులో అమ్మాయినైనా వెయిట్ చేయించచ్చు కానీ నోట్లో సిగరెట్ మాత్రం వెయిట్ చేయించకూడదు. హాయ్ చేతు, హౌ ఆర్ యూ? నాట్ ఓకే సార్. ఏంటి మళ్ళీ కలొచ్చిందా? అవును సార్. ఏమంటుంది నీ డ్రీమ్ గర్ల్? ఈసారి మీరు వచ్చారు సార్. నేనా? అవును సార్, మిమ్మల్ని చంపినట్టు కలొచ్చింది. నాకేమైందో తెలియట్లేదు సార్. తెలుసుకోవాల్సింది చాలా. చేతు, కళ్ళార్పకుండా 10 seconds దాన్నే చూడు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మిస్టర్ చైతన్య, చేతు, వాట్స్ యువర్ నేమ్? అభి. ఎవరు నువ్వు? నేను ఒక క్రిమినల్ని. డబ్బు తీసుకుని ఏ పనైనా చేస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చంపడానికి. 2004 ముంబై గుర్తుందా? అప్పుడు అంధేరిలో సైకాలజిస్ట్గా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని హిప్నటైజ్ చేసి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకునేవాడివి. ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు నొక్కేవాడివి. దానివల్ల కొంతమంది నష్టపోయారు, ఇంకొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళల్లో రామ్ శెట్టి అనేవాడు ఒకడు. వాడి కూతురు నాకు ఒక ఆఫర్ ఇచ్చింది. నిన్ను చంపితే 10 లక్షలు ఇస్తా అంది. ట్రాన్స్లో ఉన్నాడు, చంపేద్దాం అనుకున్నావా? 2004 క్రిమినల్వి,
నీకే అంత ఉంటే 2016 క్రిమినల్ నాకెంత ఉండాలి? అయినా ఈ కత్తులు కత్తెరలు అన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి. ఇప్పుడంతా గురి పెట్టడం, ట్రిగర్ నొక్కడం. నన్ను చంపితే అమ్మాయి ఎంత ఇస్తుంది? 10 లక్షలు. నేను 20 ఇస్తాను. కానీ మాటిచ్చామే 50 లక్షలు. 50 లక్షలు మాట తప్పొచ్చు. ఇప్పటికిప్పుడు 50 లక్షలు రెడీ చేసావంటే అప్పుడులో ఎంత నొక్కుంటావో. టెన్షన్ పడకు, రేట్ పెంచనులే. నేను క్రిమినల్నే కానీ కమర్షియల్ కాదు. థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్, అడగకుండా ఆఫర్ ఇచ్చావు, ఆలోచించకుండా దాన్ని 5 టైమ్స్ చేసావు. అందుకే నీకో సజెషన్. ముంబైలో బయటపడ్డాం కదా అని హైదరాబాద్లో దొరికిపోయాం కదా అని బెంగళూరు చెన్నై కాకుండా ఏ బ్యాంకాక్ చెక్కి మసాజ్లతో మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. వస్తానే. హలో, 5 మినిట్స్లో ఉంటా. ఏమైందిరా? ఏమవుతుంది? అభి నువ్వు సూపర్ రా. డ్రీము రివెంజ్ అని భలే నమ్మించావురా. మనం చెప్పింది కదలే, కానీ వాడు క్రైమ్ చేయడం నిజం. అందుకే అంత నమ్మాడు. అసలు వాడి గురించి నీకెలా తెలుసు? 2 వీక్స్ బ్యాక్ హిందూ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. అందులో గత 15 ఏళ్లుగా ఇండియాలో జరిగిన క్రైమ్ రేట్స్ అన్నింటినీ కంపేర్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ముఖ్యంగా 2004 ముంబైలో చాలా ఇంటెలెక్చువల్ క్రైమ్స్ జరిగేవని ఉంది. ఆ ఇంటెలిజెన్స్ మనకి యూజ్ అవుతుందని దాని డీటెయిల్స్ సెర్చ్ చేశాను. అందులో క్రైమ్స్ అన్నీ ఓపెన్గానే ఉన్నాయి, కానీ ఒక్క ఇంట్రెస్టింగ్ క్రైమ్ మాత్రం ఒక మూల కార్నర్లో కనిపించింది. ఆ ఆర్ నారాయణ, ఈ రామ్ నారాయణ. తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని హిప్నటైజ్ చేసి వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకొని బయట వాళ్ళతో బ్లాక్మెయిల్ చేయించి తన ప్రొఫెషన్ని బిజినెస్గా మార్చాడు. అరుణ్ రామ్ శెట్టి అనే బిజినెస్ మ్యాన్ తన మీద కేసు పెట్టాడు. అప్పుడే బయటపడ్డాడు. 2004లో కేసు ఫైల్ చేశారు. డబ్బుతో 2007లో కేసు క్లోజ్ చేశాడు. 2010 వరకు ఇండియాలో లేడు. 2011లో హైదరాబాద్ వచ్చి ఆర్ని ఎన్హాన్స్ చేసి రామ్ నారాయణ్గా క్లినిక్ స్టార్ట్ చేశాడు. వాడి గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసురా? ఒకడిని దెబ్బ కొట్టాలంటే వాడి గురించి వాడికే తెలియనివి కూడా మనం తెలుసుకోవాలి. గేమ్ బాగా ఆడావు. ఇది గేమ్ అని అడిగి తెలిస్తే? బాధపడుతూ పని చేయకూడదు, భయపడుతూ తప్పు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతాం. ఇంతకీ ఎంత నొక్కావు? హాయ్ నీలు. 1 వీక్ ప్రాజెక్ట్ వర్క్ ఉందన్నావు, ఏమైంది? సక్సెస్. యా,
ఇంతకీ ఏం ప్రాజెక్ట్? ద హిందూ 2004. రేయ్, టైటిల్ అదే కదరా? ఏయ్, టైటిల్ ఏంటి? ప్రాజెక్ట్ పేరు. అవునవును, ప్రాజెక్ట్ పేరు. సరే పద. ఎక్కడికి? 1 వీక్ నుంచి ప్రాజెక్ట్ పేరుతో ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నన్ను కలవట్లేదు. ఈ రోజంతా నాతోనే. పద. వెళ్ళు, కొత్త ప్రాజెక్ట్ వచ్చారు ఖాళీయే కదా. బాబు బిల్ తీసుకురామా, మేము వెళ్తాం. బ్యాగ్లో అమౌంట్ ఉంది, తీసుకెళ్ళి డిపాజిట్ చేయి. ఎంత? 50 సార్.